ఒకరోజు ఒక మాట ఎవరో అన్నారు అని ఇప్పుడు ఏమైపోయింది, జీవితాంతం వారు విడిపోయారంట. సో ఏదైనా మాట నీ నోట్లోంచి వస్తుంటే అది వారికి క్షేమాన్ని కలగజేస్తుందా లేదా? ఇది నేను ఇప్పుడు మాట్లాడడం అవసరమా లేదా? ఇప్పుడు నీ టాపిక్ ఎత్తుకోవడం అవసరమా లేదా? ఈ వివేచన ఉండదంట. కొంతమందికి మాట్లాడినప్పుడు ఆలోచన కాదు, ఆవేశంతో మాట్లాడతారు. ఇప్పుడైతే బాధలో ఉన్నాం, దీని గురించి ఆలోచిద్దాం, తర్వాత మాట్లాడదాము అనే వివేచన ఉండదు. వారికి ఉన్న ఎమోషన్స్ బట్టి మాట్లాడతారంట. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపక ఉండును. ఒక మాట ద్వారా ఈరోజు సంబంధాలు కూలిపోతున్నాయి. ఒక మాట ద్వారా కుటుంబాలు కూలిపోతున్నాయి. నీ మాటలు నిన్ను కాపాడుతాయి, నీ మాటలు నీ క్షేమాభివృద్ధినిస్తాయి. నీ మాటలు ఎవరితో ఎప్పుడు ఎలాగ మాట్లాడాలో నేర్చుకోవాలి, నాలుకను సాధువు చేసుకోవాలి. ఒకసారి పలికిన మాట నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. మాట వెళ్తే దాని కార్యము చేసే మళ్ళీ వెనక్కి వస్తుందంట. ఒకసారి దాని మధ్యలో